రాష్ట్రంలో నారా లోకేష్ యోజన ఫౌండేషన్ ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఆకుల బాబును నియమించినట్లు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యోజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 1272వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఆకుల బాబు నియమితులైన సందర్భంగా ఆయన సహకారంతో పేదలకు భోజన వసతి కల్పించామని రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఫౌండేషన్ ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, అనపర్తి కాకినాడ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, అనపర్తి ఫౌండేషన్ అధ్యక్షులు పొన్నాడ సాయి హరీష్, పేర్ల సత్యబాబు, కాలాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ యోజన ఫౌండేషన్ మన మండపాక సుబ్బన్న గారి ఆధ్వర్యంలో ఈ పేదలకు భోజన వసతి కల్పించే కార్యక్రమంలో మేమందరూ పాల్పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే పేదలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మన మండపాక సుబ్బన్న గారు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు 1272వ రోజు పేదలకు భోజనం కల్పించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సుబ్బన్న గారికి ధన్యవాదాలు. బత్తుల సూర్యప్రసాద్ గారికి, మన పొనాడు సాయి హరీష్ గారికి, మన పేర్ల సత్యబాబు గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదలకు అండగా ఉండే పార్టీ అని మరి ఫౌండేషన్ ద్వారా మరొకసారి నిరూపించుకుంది. అదేవిధంగా ఈరోజు 1272 రోజులు పేదలకు ఉచిత అన్నదానం అందిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీ జనార్దన్ గారు, నారా లోకేష్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, గున్నం చంద్రమౌళి గారు ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలుపుతూ, మరి గతంలో కూడా ఈ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రమంతటా గత 20 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలతో తోడుగా ఉంటున్న నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం.